హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 17 వెయిట్ లాస్ ఛాలెంజ్లో నేను వచ్చేసి 59.95 అయితే ఉన్నానండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. డబల్ టైం అయితే చెక్ చేసుకున్నానండి. డబల్ టైం చెక్ చేసుకుంటే 59.95 ఉన్నానండి. అయితే కొంతమంది నన్ను వచ్చేసి 3 డేస్కి ఒకసారి లేదంటే 1 వీక్కి ఒకసారి చెక్ చేసుకోండి, వెయిట్ రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది అని అన్నారనమాట. అవునండి, నిజమే. కాకపోతే కొంతమంది ఇలా కూడా అడుగుతున్నారు, రోజు పోస్ట్ చేయండి అక్క మీరు వెయిట్ లాస్ రిజల్ట్ అని చెప్పేసి. సో నాకు 2 రకాలుగా అయితే చెప్తున్నారు. మీరు ఇద్దరు చెప్పింది బాగుందండి. కాకపోతే నేనైతే రోజు చెక్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఎందుకనంటే ఈరోజు పెరిగాను అనుకోండి, రేపు తగ్గుతానా లేదా, అంటే ఫుడ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి అనేది నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని రోజు పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ పెరిగినా నేను వర్రీ అవ్వట్లేదండి. ఎందుకంటే నేను త్వరగా నేను ఇప్పుడే వెయిట్ లాస్ అయిపోయి ఏదో సాధించేయాలి అనుకోవట్లేదు. నేను స్లోగా వెయిట్ లాస్ అయినా సరే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను వచ్చేసి ఈ చిట్టి చిట్టి ఊతప్పాలు అయితే వేసుకున్నాను. పైన కొంచెం ఆనియన్స్, కొంచెం క్యారెట్ అయితే వేసుకున్నాను. ఒక 3 మాత్రం నేను తీసుకున్నాను. తర్వాత పాపకు ఆల్రెడీ నేను ఒకటి వేసిచ్చాను. తర్వాత ఇంకొకటి కూడా వేసేసి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకనంటే తను స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత ఇక్కడ మా వారు వచ్చేసి ఒక ఊతప్పం అయితే వేయమన్నారు. తనకు వచ్చేసి కారం వద్దన్నారు. యాక్చువల్గా ఫస్ట్ ఆ 3 వేశాను కదా, 3 తన కోసం అని వేశాను. కాకపోతే దాని మీద కారపొడి వేశాను అనమాట. తను నాకు కారపొడి వద్దు, ఇవాళ నాకు ప్లెయిన్గా తినాలనిపిస్తుంది అన్నారు. సరే అని ఆ 3 నేను తీసుకొని తనకు వచ్చేసి ఇలా ఒకటి ప్లెయిన్గా క్యారెట్ తురుము వేసేసి అయితే ఆనియన్స్ వేసి ఇచ్చేసాను అనమాట. నిజంగా అండి, చాలా అంటే చాలా బాగుంది ఇది. అసలు నేను ఏమీ వేయలేదు, ఆనియన్స్ జస్ట్ క్యారెట్ తురుము, సాల్ట్ వేసుకున్నాను. నేను ఇంకా కారపొడి కూడా వేసుకున్నాను కాబట్టి చాలా బాగుంది ఇది. ఇంకా చాలా హెల్త్కి మంచిదనమాట. ఎందుకనంటే మనం క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాం కదా, అంటే రోజు ఇడ్లీ ఏం తింటాము, అందుకని చెప్పేసి ఇలా ఊతప్పం లాగా అయితే వేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లోకి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు కాచేసి, అంటే నిన్నటివి కొన్ని ఉన్నాయి, సరే ఇవాళ పొద్దున్న తెచ్చినవి కూడా పాలు వేడి చేసి కాచేసి కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే పెరుగు తోడైతే పెట్టేస్తున్నాను. ఇక్కడ కొంచెం ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా, తోడుకోవడానికి టైం పడుతుందేమో అని చెప్పేసి కొంచెం నేను వేడిగా ఉన్నప్పుడే వేసేసి బాగా తిప్పుతున్నానండి. నార్మల్గా అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తాను, కాకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసి నేను తిప్పుతున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లోపు పెరుగు అనేది తోడుకుంటుంది మంచిగా. ఈరోజు లంచ్లోకి అయితే సూపర్ రెసిపీ చేస్తున్నానండి. రైస్ అయితే చేయట్లేదు నేను చూపిస్తాను, వీడియో అయితే కంటిన్యూ చేయండి, మొత్తం మీరు అయితే వాచ్ చేసేయండి. ఇక్కడైతే ఫస్ట్ పప్పుచారు చేస్తున్నాను. పప్పుచారు కూడా ఈసారి డిఫరెంట్గా చేస్తున్నాను. చూడండి, 1 కప్పు దాకా కందిపప్పు తీసుకున్నాను. తర్వాత 1 పావు కప్పు దాకా శనగపప్పు తీసుకున్నాను. తర్వాత 1 పావు కప్పు దాకా వచ్చేసి పెసరపప్పు తీసుకున్నానండి. తర్వాత 1 పావు కప్పు వచ్చేసి మైసూర్ పప్పు తీసుకున్నాను. ఇలా మిక్స్డ్ పప్పులతో అయితే పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట. నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి మీరు కూడా. ఇది అన్ని పప్పులు వేసుకున్నాం కాబట్టి మనకి మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది. మీకు ఒకవేళ టైం ఉంటే మటుకి పప్పునైతే ఒక 1 అవర్ అన్న నానబెట్టుకోండి, బాగుంటుంది. నాకు టైం లేదు, నేను అందుకని వెంటనే పెట్టేశాను అనమాట పొయ్యి మీద. తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పుచారు అన్నాను కదా, నాకైతే వెజిటేబుల్స్ అన్నీ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి ఒక సొరకాయ తెచ్చుకున్నాను. తర్వాత ఒక 20 రూపీస్కి నేను వచ్చేసి గుమ్మడికాయ తెచ్చుకున్నానండి. ఇది హాఫ్ పీసే, ఇంకా హాఫ్ ఉంది నా దగ్గర. తర్వాత ఒక 5 బెండకాయలు, 2 టమాటాలు, 2 ఆనియన్స్ కూడా తీసుకొని మంచిగా అయితే వీటిని కట్ చేసుకుంటున్నాను. తెలుసు కదండి, సొరకాయ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా ఫైబర్ లభిస్తుంది. అలాగే మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. గుమ్మడికాయ తీసుకోవడం వల్ల అయితే మనకి ఐరన్ మంచిగా లభిస్తుందండి. మనం వెయిట్ లాస్లో అన్నీ మనకి పోషకాలు వస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే మనం బెండకాయ తీసుకుంటున్నాం కాబట్టి మనకు మంచిగా విటమిన్ సి వస్తుంది, అలాగే ఫైబర్ వస్తుంది, అలాగే మంచి న్యూట్రిషన్స్ అన్నీ అయితే లభిస్తాయి అన్నమాట. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ సొరకాయ అయితే చెక్కు తీసేసుకుంటున్నాను. సొరకాయ అయితే చాలా అంటే చాలా లేతగా ఉందండి. మా వారికి అయితే పప్పుచారులో వేసిన సొరకాయ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. అంటే అందరికీ ఇష్టం, మాకు కూడా ఇష్టమే. కాకపోతే మా వారు నార్మల్గా చేస్తే తినరు కదా, ఇలా సొరకాయ పప్పుచారులో వాటిలో వేస్తే అయితే తినేస్తారనమాట. తర్వాత ఇక్కడ చూడండి, గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో, కానీ ఉడకడానికైతే ఎంతో టైం పట్టదండి. అసలు 2-3 మినిట్స్లో గుమ్మడికాయ మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది పప్పుచారులో వేసినాక. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా నేను అన్ని చెక్కు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నా దగ్గర హాఫ్ గుమ్మడికాయ ఉందని చెప్పాను కదా, అంటే కొద్దిగా. అది వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఒక మంచి రెసిపీ అయితే చేస్తాను.
అది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే. ఇక్కడైతే చూడండి సొరకాయని నేనైతే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. పప్పుచారులో కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది కదా. నార్మల్గా ఎప్పుడు చేసే ప్రొసీజరే అండి, కాకపోతే ఒక్కొక్కసారి కలిపి చేస్తాను, ఒక్కొక్కసారి విడిగా ముక్కలు ఉడకబెట్టుకొని అయితే చేస్తాను అనమాట. ఇది మీకు అందరికీ ఆల్రెడీ నా వీడియోస్లో పప్పుచారు చూసి చూసి మీకు విసుకొచ్చి ఉండాలి. కాకపోతే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలిసింది కదండి. ఒకవేళ వాళ్ళు వేరే ప్రొసీజర్ ఫాలో అవుతుంటే నా ప్రొసీజర్ కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పి మాత్రమే ఈ వీడియోలో మళ్ళీ నేనైతే పప్పుచారు రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వద్దు నాకు అనుకుంటే ఇక్కడ ఈ పార్ట్ అయితే మీరు స్కిప్ చేసి చూసేయచ్చు. ఈసారి కొత్తగా నేను ఏం చూపిస్తున్నానంటే దీంట్లో గుమ్మడికాయ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదే కొత్తగా చూపిస్తున్నానండి. నార్మల్గా నేను ఎప్పుడు బెండకాయ, సొరకాయ ఇవన్నీ వేసే చేస్తాను. ఇదిగోండి ఈ చాకు అయితే బాగుందండి, నాకు నచ్చింది. అసలు ఇలా పెట్టంగానే కట్ అయిపోతుంది, బాగుందనమాట. బయట కొన్నాను. ఇది వచ్చేసి నాకు తెలిసి 30 రూపీస్ ఏమో పడిందండి. భలే చీప్గా వచ్చేసింది అనమాట. నార్మల్ 10 రూపీస్ చాక్స్ కూడా ఉన్నాయి, మంచిగా తెగుతాయి. కాకపోతే ఇది కొంచెం నాకు మొత్తం స్టీల్ ఉంది కదా, అందుకని చెప్పి నచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేనైతే ఈ దేంట్లోకి అయితే పప్పుచారు అనుకుంటున్నానో అదే గిన్నెలో నేనైతే అన్ని ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. అన్ని ముక్కలు వేసేసుకొని ఇందులో అయితే నేను కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొద్దిగా కారం అయితే వేసేసి కొంచెం గ్లాస్ నీళ్ళు అయితే వేసేసి మూత పెట్టి ఉడికించుకుంటాను అనమాట. ఉడికేటప్పుడు నేను సాల్ట్ ఎందుకు వేస్తాను అని అంటే ముక్కలకి కొంచెం మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది కదా, అందుకని చెప్పేసి ముందే ఉడికించేటప్పుడు కొద్దిగా ఇది అయితే వేసి ఉడికించుకుంటాను. ఇక్కడ మా వారికి నేను చేసే వాటిలో నచ్చే మెయిన్ రెసిపీ వచ్చేసి పప్పుచారు, టమాటో పప్పు, అలాగే బెండకాయ ఫ్రై అనమాట. తనకి బాగా ఇష్టం అవి రెసిపీస్. ఇగోండి ఇక్కడైతే నేనైతే మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ముక్కలన్నీ ఉడుకుతాయి అనమాట. పక్కన వచ్చేసి పప్పు ఉడుకుతుంది ఒక పక్కన. చూడండి ఇక్కడ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. నేనైతే ఇంకా కొంచెం చల్లగా అయిపోయినాక మీకు చూపిస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది చూడండి. గుమ్మడికాయ అయితే ఎంత మెత్తగా అయిపోయిందో అసలుకి. ఇలా అంటే చాలా ఏదో చిలకడ దుంపు ఉడుకుతుంది చూడు, అలా ఉడికిపోయింది అనమాట. ఇదిగో చూడండి ఇక్కడైతే సొరకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. అయితే కొంతమంది వెయిట్ లాస్ అవ్వట్లేదు అని అంటున్నారు. వెయిట్ వచ్చేసి నాదైతే నేను లైవ్ రిజల్ట్ మీకు చూపిస్తున్నాను కదండి. నేనైతే వెయిట్ లాస్ అవుతున్నాను. అంటే మీరు ఏం చేయండి అని అంటే టైమింగ్స్ పాటించండి. నేనైతే ఫస్ట్ మీల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10 o'clockకి తీసుకుంటాను. నా డిన్నర్ వచ్చేసి నేను ఈవినింగ్ 6 కల్లా ఆపేస్తాను. 6 తర్వాత నేను ఏమి తీసుకోను. నాకు తాగాలి అనిపిస్తే వాటర్ మాత్రమే తాగుతాను. అంటే మార్నింగ్ లేవగానైతే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ అయితే తీసేసుకుంటాను. అయితే ప్రీవియస్గా ఏం చేసేదాన్ని అని అంటే డీటాక్స్ డ్రింక్ కూడా 10కి తీసుకొని 11కి బ్రేక్ఫాస్ట్ చేసి అలా చేసేదాన్ని. కాకపోతే డీటాక్స్ డ్రింక్ అనేది మనం లేవగానే తాగొచ్చంట, అందుకని చెప్పేసి నేను లేవగానే ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ తీసేసుకుంటాను. తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ 10 o'clockకి తీసుకుంటాను. లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా చేస్తున్నాను అనమాట. మీరు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. అలాగే డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కడైతే చూసారా పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. నేను మెదిపేసుకొని అందులో చింతపండు పులుసు అయితే పోసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత సాల్ట్, కారం చెక్ చేసుకోవాలండి. మొత్తం అలా కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్నాక ఇక్కడైతే ఈ ముక్కల్లో అయితే ఈ పప్పుచారు అంతా వేసేస్తున్నాను. పప్పుచారు అంతా వేసేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నాను. ఆబ్వియస్గా సాల్ట్ అనేది సరిపోదు, ఎందుకంటే నేను ముక్కలకు పట్టేంతగానే వేశాను. పప్పు ఉడికేటప్పుడు కూడా నేను ఏం వేయలేదు, అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ అయితే సరిపోదు. ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని సాల్ట్ అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని దీన్ని అయితే ఒక్కసారి మరిగేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఒకవేళ మీరు కుక్కర్లో పెట్టే పని అయితేనేమో విజిల్ వస్తుంది అన్నప్పుడు ఆపేసుకోవాలి. లేదనంటే పప్పు అంతా పొంగిపోయి స్టవ్ అంతా అయితే పాడైపోతుంది. ఇదిగోండి ఇక్కడైతే నేను సాల్ట్, కారం, పసుపు వేసేసుకున్నాను కదా. ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని ఇందులోనే నేను కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని ఉడికించుకుంటానండి. అప్పుడే కొత్తిమీర ఫ్లేవర్ అనేది పప్పుచారుకి అయితే మంచిగా పడుతుంది. ఒకవేళ మీరు ఇంకా పప్పుచారు ఇంకా సాఫ్ట్గా రావాలి అనుకుంటే పప్పుని మీరు మెదిపే బదులుగా మిక్సీలో వేసేసి ఒక తిప్పేసి తర్వాత కలిపేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నాదైతే పప్పు మెత్తగానే ఉడికింది, అందుకే నేనైతే డైరెక్ట్గా మెదిపేసుకొని అయితే వేసుకున్నాను.
పప్పుచారు చేసేప్పుడైతే కొత్తిమీర, అలాగే తాలింపు పెట్టేటప్పుడైతే మనకి వెల్లుల్లి రెబ్బలైతే మ్యాండేటరీ అండి. ఆ 2 ఉంటే పప్పుచారు అయితే అదిరిపోద్దనమాట. పప్పుచారులో బెండకాయ వేయడం వల్ల ఏంటి అంటే కొంచెం పప్పుచారు అనేది చిక్కగా అనిపిస్తది. తినేప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటది. ఇదిగోండి ఇక్కడైతే నేను కొత్తిమీరని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేదాకా అయితే ఉడికించుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు నేనైతే ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. ఒకవేళ మీరు ఇంకా తిక్కుగా కావాలనుకుంటే కొంచెం పప్పు ఉడకబెట్టుకునేటప్పుడు ఎక్కువగా ఉడికించుకున్నా సరిపోతుంది. ఇంకోండి ఇక్కడైతే పక్కన తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపులోకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే ఆనియన్స్, కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనం పప్పుచారులో వేసేసి మూత పెట్టేసుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి నేనైతే ఇదే గిన్నెలో పప్పుచారు ఉంచాలనుకుంటున్నాను కాబట్టి పప్పుచారు ఏమీ ట్రాన్స్ఫర్ చేయలేదండి. డైరెక్ట్గా తాలింపు తీసుకొచ్చేసి పప్పుచారులో వేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టడం వల్ల అయితే పప్పుచారుకి తాలింపు ఫ్లేవర్ అయితే మంచిగా పడుతుందనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఒకసారి మూత వేసేసి తర్వాత కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకుంటే మనకైతే పప్పుచారు అయితే రెడీ అయిపోయినట్టే. అయితే కొంతమంది పులుపు ఇష్టపడరండి. పులుపు ఇష్టపడిన వాళ్ళు ఒక చిన్న స్పూన్ కూడా కాదండి, ఒక చిన్న ముక్క బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుందనమాట. పప్పుచారు బెల్లం వేసినా కమ్మగా ఉంటుంది. కాకపోతే నేనైతే వేయలేదు, ఎందుకంటే సొరకాయ వేసుకున్నాం కదా, సొరకాయ కొంచెం స్వీట్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ సొరకాయ టేస్ట్ సరిపోతుందనమాట. అయితే ఈరోజు రైస్ చేయట్లేదు అన్నాను కదా, ఈరోజు వచ్చేసి నేను గోధుమ రవ్వ అన్నం అయితే చేస్తున్నాను. మా వారు పప్పుచారు చేసినప్పుడు ఒకసారి గోధుమ రవ్వ అన్నం చెయ్యి అని అన్నారనమాట. అందుకని చెప్పేసి గోధుమ రవ్వ రైస్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను 2 గ్లాసెస్ దాకా గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి. ఇది ఏంటి అంటే కొంచెం ఫ్రై చేసుకొని మనం వండుకుంటే ఏంటి అని అంటే మనకు పొడి పొడిలాడుతూ వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అంటే జస్ట్ మనకు అవి కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట, అతుక్కోకుండా వస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ డైట్ వచ్చేసి ఎవరైనా చేయొచ్చండి. ఎందుకనంటే నేనేమి స్పెషల్గా ఏం చెప్పట్లేదు, నేను ఇంట్లో చేసేదే తింటున్నాను. కాకపోతే నేను వచ్చేసి లిమిటెడ్ పోర్షన్స్ అయితే తీసుకుంటున్నానండి, ఎక్కువ ఎక్కువ తినేయకుండా. అంటే ఇప్పుడు నేనైనా సరే డైట్ లేదనుకోండి, కొంచెం నాకు ఏదైనా కర్రీ కమ్మగా అనిపించింది, బాగా అనిపించింది అనుకోండి, ఎక్కువ తినేస్తాను అనమాట. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నిన్న ఒకరోజు నేనంతా డైట్ పాటించలేదు. అయితే నేనేం చేశాను, మార్నింగ్ తిన్నాను, ఈవినింగ్ తిన్నాను రైస్. అంటే నేను మెడిసిన్ కూడా తీసుకుంటున్నాను కదా, సో నేను ఎక్కువ ఎక్కువ తినేసాను. మెడిసిన్కి తగ్గట్టుగా తినాలి కదా, లేదనంటే మళ్ళీ నేను పడిపోయాను అనుకోండి, మళ్ళీ పాపను ఎవరు చూసుకుంటారు, ఇబ్బంది అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి అయితే నేను ఎక్కువగా అయితే తిన్నాను. నిన్నైతే డైట్ అయితే అసలు చేయలేదు, వీడియో కూడా అందుకే ఒక రోజైతే నేను పోస్టే చేయలేదండి. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ రవ్వకి 5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. మీరు ఇంకా మెత్తగా తింటాము అనుకుంటే మీరు ఇంకెక్కువ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా మనం తినే టేస్ట్ని బట్టండి ఏది చేసుకున్నా కానీ. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్కి 5 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. నాకైతే మంచిగా పొడి పొడిగా అయితే ఉడికిందనమాట. నేను ఇంకా దీంట్లో ఏమి సాల్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే పప్పుచారులో ఆల్రెడీ సాల్ట్ ఉంది కదా, అందుకని చెప్పేసి. నిజంగా అండి, అంటే మనం వైట్ రైస్ తీసుకునే బదులు ఇలా గోధుమ రవ్వ అన్నం కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేకపోతే రెడ్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ మనం తీసుకోవచ్చు అంట వెయిట్ లాస్లో. అలాగే కొర్రలు కూడా తీసుకోవచ్చు. నేను కొర్రలు కూడా తెచ్చుకున్నాను. నేను కమింగ్ వీడియోస్లో అయితే అవి కూడా పోస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. గోధుమ రవ్వ అన్నం అయితే భలే రెడీ అయిపోయిందండి నాదైతే. ఇది వచ్చేసి నేను సిమ్లోనే ఉడికించుకున్నాను. ఎందుకనంటే సిమ్లో పెడితేనే మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుందనమాట. గోధుమ అన్నం కదా, కొంచెం మెత్తగా ఉడకాలి కదా, ఇది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత మంచిగా మెత్తగా అయితే ఉడిపోయిందో, అలాగే పొడి పొడిగా కూడా వచ్చిందనమాట. ఇలా ఉంటే పప్పుచారు కలుపుకొని తిన్నప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇదిగోండి మా వారైతే ఎంత ఇష్టంగా తిన్నారో, తనకు కూడా కప్పులో వేసి ఇచ్చానైతే. ఏంటి నువ్వు డైట్ చేస్తున్నావు, నువ్వు కప్పులో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. కాకపోతే తనకు అలా కప్పులో వేసి తింటే తనకి బాగా నచ్చిందనమాట. ఆ కప్పుతో కప్పు తింటే సరిపోయిందనమాట. ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ దాకా గోధుమ రవ్వ అన్నం అయితే తీసుకున్నాను. మా వారికి కూడా అంతే వేశాను. అయితే నార్మల్గా మేము వచ్చేసి ఒకవేళ ప్లేట్లో తినుంటే మటుకి ఎక్కువగా తినేసేవాళ్ళం అనమాట. అంటే నేను డైట్లో ఉన్నాను కాబట్టి నేను కప్తో మెజర్ చేసుకొని తిన్నాను. అదే మా వారికి కానీ నేను ఒకవేళ ప్లేట్లో పెట్టుంటే ఎక్కువగా తినేవాళ్ళు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏమైంది, తను కూడా 100 గ్రామ్సే తిన్నారు. కాకపోతే తనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోయింది. తను కూడా అన్నారనమాట ఇలా తింటే బాగుంది అని చెప్పేసి. తను ఇంకా ఈవినింగ్
కూడా సేమ్ అలాగే బౌల్‌లో పెట్టుకొనే తిన్నారనమాట అన్నం వేసుకొని. ఇదిగోండి ఇక్కడైతే ఒక కప్పు దాకా పప్పుచారు వేసేసుకున్నాను. తర్వాత మా వారికి కూడా ఒక కప్పు నిండా పప్పుచారు అయితే వేశాననమాట. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను వెజిటబుల్స్ ఎక్కువగా వాడతానండి పప్పుచారులో. కొంతమంది ఏందంటే పప్పుచారు చేసేసుకొని, ఆ ముక్కలన్నీ పక్కకు తీసేసి ఉత్త ఆ అన్నంలో ఓన్లీ ఆ రసం వరకి వేసుకొని తింటారనమాట. అలా తింటే మనకేం పోషకాలేమి రావండి. అన్నీ పోతాయి. ఇంకో ఇలా వేసుకొనైతే అన్ని వెజిటబుల్స్ వేసుకొని తింటేనే మనకి స్టమక్ ఫుల్‌గా అనిపిస్తుంది. అలాగే మన బాడీ‌లో కావాల్సిన ఫైబర్ గానీ అన్నీ లభిస్తాయి. ఎందుకంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఏమీ రాకుండా క్యూర్ అయిపోతుందనమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ నైట్ డిన్నర్‌కొచ్చేసి నేనైతే ఒక స్వీట్ కార్న్ అలాగే కీరా దోస ముక్కలైతే తీసుకున్నానండి. ఇంకా ఇదే అండి నా డిన్నర్ అయితే. ఈరోజైతే ఒకవేళ మీకు మిడ్ మార్నింగ్ స్నాక్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ తీసుకోవాలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్ హాఫ్ కానీ, లేకపోతే ఏవైనా నట్స్ ఒక 7 దాకా తీసుకోవచ్చు. లేదు అనంటే టీ కాఫీ తాగేవాళ్ళు టీ కాఫీ తాగొచ్చండి వితౌట్ షుగర్. అలాగే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ అయితే తీసుకోవచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.